హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తాకోడల వంటలు. మేమందరం బాగున్నామండి. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అత్తయ్య గారితో క్యారెట్ హల్వా. అత్తయ్య గారు చాలా బాగా చేస్తారండి క్యారెట్ హల్వా. తన మాటల్లోనే ఈ క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాము. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యారెట్ పై ఉన్న తొక్కు అంతా తీసేసి శుభ్రంగా కడిగి దీన్ని తురుము పట్టుకోవాలి. క్యారెట్ కళ్ళకి చాలా మంచిదండి. క్యారెట్ జ్యూస్ తాగినా బ్లడ్ బాగా పడుతుంది కదా, అందుకనే క్యారెట్ డైరెక్ట్గా ఇస్తే పిల్లలు ఇష్టపడరు కదండి. ఇలా మధ్య మధ్యలో ఇలా హల్వా చేసుకొని వాళ్ళకు కూడా అందిస్తూ ఉంటే చాలా బాగా తింటారు. ఇలా తురుము పట్టిన క్యారెట్ని హల్వా చేయడానికి అత్తయ్య గారు తయారీ విధానం చెప్తారు, వినండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా బాండీ పెట్టుకున్నానండి. బాండీలో 2 స్పూన్లు నెయ్యి వేసాను. నెయ్యి వేసి కచ్చ జీడిపప్పు బాగా ద్వారగా వచ్చేదాకా వేయించుకున్నాను. వేయించుకొని ఒక ప్లేట్లోకి జీడిపప్పు తీసుకున్నాను. తురుము పట్టిన ఆ క్యారెట్ని కళాయిలోకి వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. బాండీలో వేసుకున్నానండి. వేసుకొని వేయించుకుంటున్నాను. ఆ నీరు పోయేదాకా వేయించాలండి. వేయించిన తర్వాత అది 1/2 కేజీ క్యారెట్ అండి. 200 గ్రాములు పంచదార పోసి వేయించుకోవాలి. వేసిన పంచదార బాగా కరిగిపోయేదాకా కళ్ళబెట్టుకొని ఆ తరువాత 1/2 లీటరు పాలు పోసి బాగా ఉడకనివ్వాలి. ఇలా చేస్తే పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. పాలు పోసిన తర్వాత ఒక 10 నిమిషాల దాకా ఉడకనివ్వాలండి. పోసిన పాలు కొద్దిసేపటికి ఇరుగుతాయి. ఇరిగిన తర్వాత కోవాలాగా తయారవుతుంది. బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. అప్పుడు ఇంకా బాగుంటుంది. కొంచెం యాలక్కాయల పొడి వేసుకొని ముందుగా యాలకుల పొడితో పాటు జీడిపప్పు వేయించి పెట్టుకున్నాను కదండి, ఆ 2 కూడా వేసి కళ్ళబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ అండి. నోటికి రుచికరంగా ఉండటానికి ఈరోజు నేను వెల్లుల్లి కారం రెడీ చేస్తున్నాను. మిరపకాయలు వేసానండి, వేసి వేయించుతున్నాను. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను. బాలింతలకైనా జ్వరం వచ్చినా కానీ పచ్చానికి ఈ కారం తినవచ్చు. ఇందులో ఏమీ లేవండి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు. కాస్త చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి. దీనిలో చింతపండు కానీ పచ్చిపప్పు కానీ నేను వాడనండి. వెల్లుల్లి వేసి ఒక్కసారి తిప్పుకుంటే చాలు. పొడి పొడిగా కారం రెడీ. కారం చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనిలో కాస్తంత నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నం తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. చూడండి, కారంలో వేసుకు తినటానికి నెయ్యిని కూడా కరగబెడుతున్నాను. ఎంత అనుకున్నా మన ఇంట్లో చేసే నెయ్యి టేస్ట్ వేరుగా ఉంటుందండి. నెయ్యి కరిగించేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. ఈరోజు నేను చేసిన వంటలు క్యారెట్ హల్వా, మామిడిపూడి కారం, కమ్మని నెయ్యి. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదండి ఈరోజు అత్తయ్య గారు చేసిన వంటలు. మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అత్తాకోడలు వంటలు.